జై శ్రీరామ్. హాయ్, హలో, నమస్తే అందరికీ. సో చాలా రోజుల ఇప్పటిదాకా మన వీడియోస్ అప్లోడ్ చేసి, సో హెల్త్ కొంచెం బాగాలేదని ఇన్ని రోజులు అప్లోడ్ చేయలేదు. ఇప్పటి నుంచి వీడియోస్ తప్పకుండా వస్తాయి. అందరూ మన ఛానల్ని లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. కృష్ణ పోతుందా కన్నై కృష్ణందా సంతృప్తి కల్పించిందా. సో హాయ్ గాయ్స్, అందరికీ జై శ్రీరామ్. ఈరోజు మనం వచ్చేసాం ఆదివాసీ ఆహారం. ఇక్కడ ఇప్ప పువ్వు లడ్డూలు చేస్తున్నారు. ఇది ఆదిలాబాద్లోనే చాలా ఫేమస్. సో నేను మీకు టేస్ట్ చేసి రివ్యూ చెప్తాను. అందరు మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్కి చాలా థ్యాంక్ యూ. సో హాయ్ గాయ్స్, నమస్తే, అందరికీ జై శ్రీరామ్. సో వచ్చేసాం అమ్మగారిని కనుక్కొని తెలుసుకుందాం ప్రాసెస్ ఏంది, ఎలా తయారు చేస్తుంటే ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అమ్మగారు నమస్కారం. నమస్కారం అండి. అమ్మగారు మీ పేరు? నా పేరు కుమ్రం బాగుబాయి. ఎప్పుడు స్టార్ట్ చేసినాము? మేము 2019 అంటే 2 సంవత్సరాలకి లాక్డౌన్ ఉండే. ఈ సంవత్సరం ఇక పూర్తిగా అందరికీ తెలిసిపోయింది లడ్డు అనేది. లడ్డు ఎందుకు స్టార్ట్ చేసినామంటే దివ్యదేవరాజు మేడం ఉన్నప్పుడు విఠలరావు సారు ఇంకొక సార్ వచ్చి ఏమన్నారంటే, పురుషుడే కానీ మహిళలే కానీ రక్తహీనత ఉంటుండ్రు ఆదిలాబాద్ జిల్లాలో. ఇది ఇప్ప పువ్వు తింటే కాలుష్యం పెరిగిపోతుంది, రక్తము పెరిగిపోతుంది, ఇది చెయ్యాలి, స్టార్ట్ చేస్తే బాగుంటుంది అంటే, ఈ లడ్డు చేయాలంటే ఎలా చేయాలి మాకు కూడా తెలియదు కదా. అంటే నీ ఒక సంఘంలో ఉన్నావు కాబట్టి ఒక సంఘం తయారు చేయండి అమ్మ అంటే, సరే మరి ఒక సంఘం తయారు చేస్తామంటే, సంఘం పేరు ఏంటిదంటే ఆదివాసీ భీంబాయి సహకార సంఘం పేరు. అయితే తయారు చేసిన తర్వాత ఏమైందంటే మాకు తెలియదు కాబట్టి యువత మహాజిల్లా జలకల పోయి ట్రైనింగ్ చేసి వచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇంకా ఫస్ట్ పరిశోధన ఎన్ఏఎన్ వాళ్ళు ప్రెగ్నెంట్ మహిళల మీద పరిశోధన చేసిండ్రు. వాళ్ళకి ఎంత రక్తం ఉంది, ఎంత రక్తం తక్కువ ఉంది అని చేసిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ చేసిన తర్వాత 3 గ్రాముల రక్తం ఉండే. మళ్ళీ మేము లడ్డు ఇచ్చినాం, ఒక నెల లడ్డు ఇచ్చిన తర్వాత మళ్ళీ టెస్ట్ చేసిండు. ఒక్కొక్కలకు మళ్ళీ 3 గ్రాముల రక్తం ఎక్కువ పెరిగింది, 6 గ్రాములు అయిపోయింది. అప్పుడు ఏమైందంటే, ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ ఇస్తే రక్తం పెరిగిపోతుందని 5 మండలకు జైనూర్, సిర్పూర్ ఇవి 5 మండలకు ప్రెగ్నెంట్ మహిళలకు ఇచ్చిండ్రు. 3 నెలలు 3 నెలలు ఇచ్చిన తర్వాత మా దగ్గర తీసుకొని ఇస్తుండే. ఇచ్చిన తర్వాత అట్లనే వాళ్ళు పక్కకు జరిగినా కూడా వాళ్ళు గవర్నమెంట్ పక్కకు జరిగినా కూడా మన కాళ్ళ మీద మనం నిలబడలే కదా. ఎక్కడెక్కడ మీలాగా ఇట్లనే విలేకరులు వచ్చి పుట్టుబలు తీసుడు, యూట్యూబ్ పంపుడు అందరికీ తెలిసిపోతుంది. మెల్లమెల్లగా తెలిసిపోయిన మొల్లే హైదరాబాద్ కానీ బెంగళూరే కానీ ఎక్కడెక్కడనో ఫోన్లు వస్తున్నాయి. ఫోన్లు వస్తే మేమేం చేస్తామంటే వాళ్ళకి కొరియర్ చేస్తాం, వాళ్ళు ఫోన్పే డబ్బు పంపుతుండ్రు. అట్లనే నడిపిస్తున్నాము. ఇప్పుడు కూడా గవర్నమెంట్ ఏం చేయాలంటే, బాగా ఆడపిల్లలు రక్తహీనత అవుతుండ్రు కాబట్టి మీ దారిన తెలుసుకొని అంగన్వాడీ సెంటర్లో కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ ఈ లడ్డు ఇస్తే ఇంకా మహిళలకు ఉపయోగిస్తుంది కావచ్చు, మహిళలకు మంచిగాని మేము కోరుకుంటున్నాము. పిఓ మేడం కానీ డీడీ సార్ కానీ ఆశ్రమ పాఠశాలల రక్తహీనత పిల్లలు కూడా చనిపోతారని తెలుసుకున్న తర్వాత మా లడ్డు ఇవ్వాలని కోరుకుంటున్నాం, అంగన్వాడీ సెంటర్లకు కానీ ఆశ్రమ పాఠశాలలో కానీ. సో ఇది గాయస్, ఈ ఇప్ప పువ్వు లడ్డుతోనైతే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అమ్మాయిలలో కానీ ప్రెగ్నెంట్ ఆడవాళ్ళలో కానీ వాళ్ళకి రక్తం రావడం కానీ అమ్మాయిలకు పీరియడ్స్లలో చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని వీళ్ళు చెప్పకొస్తున్నారు. సో దీన్ని తయారు చేసే ప్రాసెస్ ఎలా తయారు చేస్తారు? తయారు చేసే ప్రాసెస్ అంటే ఏం చేస్తామంటే, మేము ఫస్ట్ ఇప్ప పువ్వు కొనుగోలు చేసిన తర్వాత దానికి మాకు సంవత్సరం అంతా వాడనంతా తీసుకొని టోర్ చేసి ఉంచిన తర్వాత ఏం చేస్తాము, ఫస్ట్ ఇప్ప పువ్వు తయారు చేస్తాం. ఇప్ప పువ్వు తయారు చేసిన తర్వాత పల్లీలు కానీ నువ్వులు కానీ వేయించిన తర్వాత పల్లీలు నువ్వులు గ్రైండర్ పడతాము. మళ్ళీ ఇప్ప పువ్వు గ్రైండర్ బట్టి ఆ ఇప్ప పువ్వు, పల్లీలు, కాజు,
అన్నీ తయారు చేసిన తర్వాత బెల్లం ఆనకం పడతాం. బెల్లం ఆనకం పట్టిన అంతా పౌడర్ చేసిన తర్వాత బెల్లంలో కలిపి మేము ముద్ద కడతాం లడ్డు. సో అలా అమ్ముతున్నారు. సో అది తయారు చేసే ప్రాసెస్. సో ఇప్పుడు ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం ఎలా తయారు చేస్తున్నారు ఏమనేది. మీరు వాళ్ళ కాంటాక్ట్ కావాలంటే లాస్ట్లో మీకు నంబర్ ఇస్తాను, వాళ్ళ కాంటాక్ట్ చేయండి. వాళ్ళు మీకు త్రూ బస్ అంటే కార్గోలో వేసి మీకు డెలివరీ చేస్తారు. పక్కా ట్రస్టెడ్, నమ్మండి. అందరం మనం ఈసారి దీనికి సపోర్ట్ చేద్దాం, ఆదివాసీ ఆహారానికి. సో గాయ్స్, ఇది మన ఆదివాసీ గిరిజన మహిళలు మన ఇప్ప పువ్వు కలెక్ట్ చేసి వాటిని బుట్టలలో వేసే ప్రాసెస్. అప్పట్లో ఇది పిక్చర్, ఇది ఎప్పుడో పాతది పిక్చరు. అండ్ సో ఇటు చూడండి, ఇది అప్పట్లో గిరిజన మహిళలు జొన్న రొట్టెలు చాలా హెల్తీ ఫుడ్ తింటారు. ఇక్కడ మన ఆదివాసులు, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులు చాలా ఫేమస్, మంచి ఫుడ్ తింటారు, క్వాలిటీ అండ్ హెల్తీగా ఉంటుంది. వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కానీ వాళ్ళ స్ట్రెంగ్త్ కానీ చాలా బాగుంటుంది బికాస్ ఆఫ్ ఫుడ్. చాలా బాగుంది. సో గైస్, ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళ ట్రైన్డ్ సర్టిఫికేట్స్ అండ్ మెమోటోస్. ఇది FSSAI ద్వారా కూడా సర్టిఫైడ్ అయింది. సో సారీ గైస్, మనం కొంచెం లేట్ అయ్యాము. సో వాళ్ళు ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకొని ప్యాకింగ్ ప్రాసెస్కి షిఫ్ట్ అయ్యారు. సో ఇది వాళ్ళు ప్యాకింగ్ చేసే ప్రాసెస్. లడ్డూలు మాత్రం చాలా బాగున్నాయి, మీరు ఒక్కసారి ట్రై చేయాలి. నేను నంబర్ ఇస్తాను. సో ఇది గాయస్ మన ఇప్ప పువ్వు లడ్డూలు. ఇది మన ఊట్నూరు మండలం ఎక్స్ రోడ్ దగ్గర దొరుకుతాయి. మీకు కావాలంటే వచ్చి తీసుకోవచ్చు, లేదంటే మాకు చాలా దూరం మేము ఆర్డర్ పెట్టుకుంటామంటే నేను కింద నంబర్ ఇస్తాను, ఆ నంబర్కి కాల్ చేయండి. మీకు వాళ్ళు కార్గోలో వేసి ఇచ్చేస్తారు బస్సులో. సో ఇది హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్, హెల్త్కి చాలా మంచిది. ఆడపిల్లలకి, మగవాళ్ళకి, ప్రెగ్నెంట్ లేడీస్ కానీ చాలా మంచిది. ఈ కాలంలో అమ్మాయిలకి చాలా అంటే చాలా మంచిది. సో మీరు వీళ్ళకి మంచి సపోర్ట్ ఇస్తున్నట్టే మీరు కూడా మీ హెల్త్ని చూసుకోవాలంటే 1 కిలో వెంటనే ఆర్డర్ చేసుకోండి. నేనైతే తీసుకున్న 1 కిలో. ఇప్పుడు మీ టర్న్, వీళ్ళకి సపోర్ట్ చేద్దాం, మీ హెల్త్ని మీరు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు బ్యాక్లాగ్ బస్తీస్.